పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం అనే శతాధిక వృద్ధురాలికి తొంటి మార్పిడి ఆపరేషన్ను రమేష్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక పద్దతిలో ఆపరేషన్ నిర్వహించి రోగి అతి తక్కువ కాలంలోనే కోలుకునే విధంగా వైద్యం చేసినట్లు ఆ హాస్పిటల్ డైరెక్టర్ పి రవికిరణ్ తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులకు పేరుగాంచిన తమ హాస్పిటల్స్ లో ఇప్పుడు ఎముకలు, కీళ్ల సంబంధ వ్యాధులకు సైతం అత్యాధునిక చికిత్స లభిస్తుందని చెప్పారు. బందర్ రోడ్లోని రమేష్ హాస్పిటల్స్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ హాస్పిటల్ డైరెక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం అనే 104 సంవత్సరాలు గల వృద్ధురాలికి తుంటె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ వయసులో ఆపరేషన్ అంటే భయపడిన కుటుంబ సభ్యులు మందులతో ఆమె బాధ తగ్గుతుందని ప్రయత్నించి ప్రయోజనం లేకపోవడంతో తమ హాస్పిటల్ను సంప్రదించారని చెప్పారు. అత్యాధునిక పద్దతిలో ఆపరేషన్ నిర్వహించి తుంటి మార్పిడి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు గుండె సంబంధిత వ్యాధులకు పేరుగాంచిన రమేష్ హాస్పిటల్స్ లో ఇప్పుడు ఎముకలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులకు సైతం అత్యాధునిక చికిత్స లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తుంటి ఎముక ఆపరేషన్ చేసి తనను బాధ నుండి విముక్తి చేసినందుకు రమేష్ హాస్పిటల్ వైద్య బృందానికి లక్ష్మీకాంతం, ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు 5th పోస్ట్ ఆపరేటివ్ డే అంటే 5వ రోజు ఆపరేషన్ చేసిన తర్వాత ఈ రోజు ఆవిడంతటా ఆవిడ వాకర్ సహాయంతో ఫుల్ వెయిట్ బేరింగ్ అంటాం, అంటే బరువంతా వేసి ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతుంది. అంటే ఆవిడ పనులు అంటే ఆవిడంతటా ఆవిడే పక్కకు తిరిగి కూర్చోగలుగుతుంది, ఆవిడంతటా ఆవిడే లేచి నడవగలుగుతుంది, ఆవిడంతటా ఆవిడే బాత్రూమ్ కూడా వెళ్ళగలుగుతుంది. సో ఈ వయసులో ఆవిడికి కావలసిన మెయిన్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒకళ్ళ మీద ఆధారపడి తను ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనే కోరికని ప్లస్ తన పనులు తను చేసుకోవడానికి వీలుగా ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఆవిడని వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నాం.